అందరికి నమస్తే. ఇంకొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటి పైన కాంగ్రెస్ వాళ్ళు పోయి అటాక్ చేశారు. మనం మొన్న చూసినాం కౌశిక్ రెడ్డి ఇంటి పైన గాంధీ, షేలింగపల్లి ఎమ్మెల్యే గాంధీ, ఆయన కాంగ్రెస్లో ఎరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అటాక్ చేశారు. మనం ఇంకా మర్చిపోలే అవెంత టమాటాలు, గుడ్లు, రాళ్ళు, రప్పాలని తీసుకుపోయి పలగొట్టేసినారు. దీనికి ఒక కారణం ఉంది. అక్కడ కౌశిక్ రెడ్డి సవాల్ విసరడం, కౌశిక్ రెడ్డి మాట్లాడితే కూడా గాంధీ అట్లా వచ్చి పలగొట్టకూడదు, అది తప్పే. కౌశిక్ రెడ్డిని కూడా వదిలేస్తే పోలీసులు తెలిసేది ఏదో ఒకటి. దానికి రేవంత్ రెడ్డి గారు సమర్థించుకున్నారు. వాళ్ళు మా ఇంటికి వస్తాం పలగొడదామంటే మా వాళ్ళు పోయి పలగొట్టొచ్చారని ఓన్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. అది ఆయన ఇష్టం, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఏమైనా ఓన్ చేసుకోవచ్చు, ఇట్లా అందరిని ప్రోత్సహించవచ్చు, మంది ఇండ్ల మీదకి పంపవచ్చు. ఎందుకంటే మనం తెలంగాణ లేము, ఇప్పుడు బీహార్లో ఉన్నాం. బీహార్ లాగా ఆల్మోస్ట్ మారిపోతున్నాం రోజు రోజుకు. ఇప్పుడు ఏమైంది, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాజీ మంత్రి కూడా, ఆమె అంతకుముందు కాంగ్రెస్లోనే మాజీ మంత్రి. ఆమె ఇంటి మీదకి పోయారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు పోయినరు, ఎప్పుడు పోయారంటే అర్ధరాత్రి ఇప్పుడు పోయినరు. గణమతిని తీసుకొని నిమజ్జనం కోసం పోతా ఎక్కడిది శివంపేట మండలంలోని గోమారం ఆమె ఓన్ విలేజ్, వాళ్ళ ఇల్లు ఉంది అక్కడ. అర్ధరాత్రి ఇంటి వద్ద ఉద్రిక్తత. వినాయక నిమజ్జనం ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఇంటి వద్ద కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ, తోపులాట, పైన దాడి కావాలని వచ్చారంటూ ఆరోపిస్తున్న టీఆర్ఎస్ వాళ్ళు. పెద్ద కథ అయింది, కార్ఖానా అయింది. ఇంకో ఇది గొడవ. ఇంకో ఎమ్మెల్యే ఇల్లు ఇది. ఆమె రెస్పాన్స్. పోలీస్ కూడా మరి ఒక ఎమ్మెల్యే ఇంటి పైన దాడి జరిగితే ఇంతవరకు ఒక సిఎల్ఏ డిఎస్పీలే క్రిటిసైజ్లు కూడా లేదు. మాట్లాడినటువంటి సందర్భాలు నేనే రాత్రి 1 గంటలకు వాళ్ళు ఫోన్లు చేస్తే మాట్లాడి చెప్తే కూడా ఇంతవరకు మళ్ళీ కనీసం ఎవరైతే దాడి గురైనటువంటి వాళ్ళని ఇంట్లో కూర్చున్నా కూడా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకోలేదంటే దీన్ని ఏ విధంగా చూడాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఇది పద్ధతి కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు తప్ప ఇటువంటి గుండాయిజం మా సహనాన్ని కూడా పరీక్షించొద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మా కార్యకర్తలకు, నాయకులకు ఏదైనా జరిగితే అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇది జరుగుతున్నది తెలంగాణలో. ఎమ్మెల్యేల ఇళ్ళ మీద వరుస దాడులు జరుగుతున్నాయి. నర్సాపూర్ ఎమ్మెల్యే ఆమె చాలా పద్ధతిగా ఉంటుంది. ఆమెమి ఓనాడు ఒకరిని రాష్గా మాట్లాడిన సందర్భాలు అయితే నేను చూడలేదు. నేను అంతకుముందు కాంగ్రెస్ చూసినప్పుడు ఆమె మంత్రిగా ఉండే, తర్వాత ఓడిపోయినారు, బీఆర్ఎస్ నుంచి గెలిచిన. ఆమె ఎమ్మెల్యే గెలిచిపోలేదు, ఓడిపోయినాక పోయింది ఆమె. సరే, ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు జనాలకు? రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు కదా, వాళ్ళు మా ఇంటికి వస్తామంటే మనోళ్ళు పోయి కొట్టొచ్చారని. ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇవే జరుగుతాయి. ఇది ప్రజాపాలన అని చెప్పుదామా? ప్రజాపాలనలో ఇట్లాంటివే ఉంటాయి, ఇవే ఉంటాయని చెప్పుకోవాలా మనం? ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి అధికార పార్టీ వాళ్ళు పోయి దాడులు చేస్తారా? వాళ్ళ ఇంటి ముందర పోయి పటాకులు కాలుస్తారా అర్ధరాత్రి పూట? ఇది కరెక్టేనా? ఇది రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నేను అక్కడ నర్సాపూర్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను ఏమన్నాను, ఎందుకంటే ఇప్పుడు ఈయననే పంపించిండేమో మొన్న అన్నాడు కదా, ఇప్పుడు గాంధీని పంపించింది రేవంత్ రెడ్డి గారని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు నర్సాపూర్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలను రేవంత్ రెడ్డి గారే పంపించిండ్రా? ఇంకా ఆయన ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ప్రతి దగ్గర ఇదే జరుగుతుంది. రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాష్ట్రంలో ఏం జరగాలని రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నారు? ఇది మీకు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, మీరేం ప్రతిపక్ష ప్లేస్లో లేరు. అంతకుముందు అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఏం చేసినా నడుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత అటు ఇటు అయినా నడుస్తుంటుంది, ఆందోళన నిరసనలో భాగంగా. కానీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము అట్లే వ్యవహరిస్తామంటే తెలంగాణ జనం చూసుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ ఏలే కేసీఆర్, అయినా సరే కేసీఆర్ గురించి ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. అంతకు మించి మీరేం పెద్దోళ్ళు కాదు. కేసీఆర్ మించిన వాళ్ళైతే ఏం కాదు కదా, ఆయనకు కొన్ని క్రెడిట్స్ ఉన్నాయి. తెలంగాణ తెచ్చినోడు, సంక్షేమ పథకాలు అమలు చేసినోడు. సరే, ఆయన జనాలను కలవలేదని చెప్పేసి ఇంట్లో కూర్చోబెట్టిండొచ్చు, కానీ మీరు అది లేదు ఇది లేదు, ఉత్తది ఇది, ఈ లొల్లు ఎక్కువ అయిపోయింది. ఏమో అంటారు కదా, అది తక్కువ ఊపిడి ఎక్కువ, కథ వేరే ఉన్నదని. అట్లే ఉన్నది. ఇది పని తక్కువ, ఇది ఎక్కువ, లొల్లు ఎక్కువ. మీ కాంగ్రెస్ పార్టీ, మీ అధికార పార్టీ మీరే రెచ్చగొట్టండి మాట్లాడితే కార్యకర్తలు ఊకుంటారా? ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు, దీనికంతా బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటే ఎవరు ఏ పార్టీ కాదు, అధికార పార్టీ. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి గాంధీని బయటకు వదిలినప్పుడే
మీ మనసులో ఏముందనేది జనాలకు కొంత అర్థమైంది. అంటే మీరు కావాలని ఇవన్నీ చేస్తున్నారు. మీరే మొత్తం శాంతి భద్రతలు దెబ్బతినాలని చూస్తున్నారు. దానివల్ల మీకు వచ్చేది ఏందో తెలవదు. మీరు ఎందుకు ఇవన్నీ డైవర్షన్ కావు. ఏవి డైవర్షన్ కావు. మీరు ఇచ్చిన హామీలు జనం మర్చిపోరు. మీరు మాట్లాడిన మాటలు జనం మర్చిపోరు. మీరు ఈ మధ్య ఏం చేస్తున్నారో జనం మర్చిపోరు. మీ కుటుంబ సభ్యులకు ఏమేమి బిజినెస్లు అండగడుతున్నారో అది మర్చిపోరు. ఏది మర్చిపోరు జనం. ఇట్లాంటి డైవర్షన్స్తోనే ఏం కాదు. మీరు డైవర్ట్ అయిందని మీకు డబ్బా కొట్టే ఛానల్లో పేపర్లో డైవర్ట్ చేసినాయని మీరు అనుకుంటారు. ఏవి కాలే. అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు అట్లే అనుకున్నారు. మేము డైవర్ట్ చేసేసినాం అనుకున్నారు. అయినరా డైవర్ట్? కారు. జనం డైవర్ట్ గారు. ఇక వాళ్ళు కనీసం స్కీమ్స్ అని అమలు చేసారు. మనం స్కీమ్స్ కూడా అమలు చేస్తలేం. ఉత్తదే 9 నెలలు అయింది. ఏముందంటే ఏమీ లేదు. నేను ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు మన పథకాలు జనాలకు తీసుకుపోవాలంటే నేను ఒక ఎమ్మెల్యేతో మాట్లాడినా. ఏం పథకాలు అన్నా అంటే ఆయన నవ్విండు. ఏం పథకాలు తీసుకుపోతారంటే ఏమున్నాయి పథకాలు తీసుకుపోనికి? ఏం పథకాలు ఉన్నాయి? మీరు వచ్చినాక తీసుకొచ్చిన పథకాలు ఏమున్నాయి? జనార్దన్ పోయి పథకాలంటే ఇక పథకాలు తీసుకుని ఇస్తట్టున్నారు. వాళ్ళ దగ్గర ఉండే పథకాలు ఉంటాయి కొన్ని. ఆ పథకాలు తీసుకుని ఇస్తట్టున్నారు మీ మీదకి. అసలు బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. చాలా క్లియర్గా కనబడుతుంది. ఇట్లాంటి సంఘటనలు జరిగితే పార్టీలు కాదు జనం రంగంలోకి దిగుతారు. చూస్తారు. 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇంటి మీద పోతారు ఎవడన్నా అధికార పార్టీలు. పొయ్యిర్రు అని అంటే దానికి ముఖ్యమంత్రి మరి రెస్పాన్స్ కావాలి. పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన రెస్పాండ్ కావాలి. కాడు. ఇట్లాంటి దానిలోకి గారు. తెలంగాణ ఉద్యమంలో లేనోళ్ళే మీరు ఇంత చేస్తే ఇంకా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఏమనాలి? ఏం చేయాలి చెప్పండి? ఎనీవే ఎమ్మెల్యేల ఇంటి మీద దాడులు జరగడం మాత్రం ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఇవి ఎక్కడో బీహార్లోనో అక్కడెక్కడో జరిగితేనే చాలా దారుణంగా చూస్తుంటాం. అవే ఏం బీహార్ అదంతా రౌడీ రాజ్యం అంటాం మనం. మరి తెలంగాణలో కూడా రౌడీ రాజ్యం వస్తుంది అనుకోవాలా? రౌడీ రాజ్యం వచ్చింది అనుకోవాలా? ఏమనుకోవాలి? జనం దీన్ని గమనించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.